నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శివ సంజు. చూస్తున్నారు కదా ఈ ఇడ్లీ లాస్ట్ వీడియోలో చూపించా కదా, జొన్న రవ్వ చేసింది. దాంతో చేసిన ఇడ్లీలు భలే స్మూత్గా టేస్టీగా భలే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇడ్లీలు చేసుకోవటం మామూలు ఇడ్లీ లాగేనండి. ఒక 3 కప్స్ మనం జొన్న రవ్వ తీసుకుంటే 1 కప్పు మినప్పప్పు తీసుకుంటే సరిపోతుంది. నేను రవ్వలో చూస్తున్నారు కదా, మరీ ఎక్కువ వాటర్ ఏమి యాడ్ చేయటం లేదండి. వీటిని అయితే ఒక 5 అవర్స్ నానపెట్టాలి. నానపెట్టేసిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకోవాలి. నేను రవ్వనైతే ఎక్స్ట్రాగా ఏం వాష్ చేయటం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంట్లో జొన్నలు కడిగి చేసుకున్నది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు కదా. బయట నుంచి తెచ్చుకుంది అయితే ఒక 2 టైమ్స్ వాష్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు పిండి అంతా మినప్పిండిని ఇట్లా గ్రైండర్కి వేసాను. మీరు ఒకవేళ గ్రైండర్ లేనప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీకి కూడా వేసుకోవచ్చు. కాకపోతే గ్రైండర్కి వేస్తే ఇడ్లీ అనేది మంచి స్మూత్గా ఉండే, అందుకోసం అని చెప్పేసి గ్రైండర్కి వేసుకున్నాను నేను. అలాగే ఇప్పుడు ఇందాక నానిన జొన్న రవ్వ మొత్తం ఇట్లా వాటర్ అంతా తీసేసుకొని మంచిగా పిండిలో వేసుకొని మిక్స్ చేసుకోవటమేనండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను ఒకేసారి దీనికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నా. ఇంకా ఎక్స్ట్రాగా అప్పటికి సాల్ట్ ఏమీ యాడ్ చేసే పని లేకుండా. ఇది రేపు మార్నింగ్ అయితే ఎంత బాగా పొంగిద్దో చూడండి మీరు. ఇది నేను నైటు 6:37 అప్పుడు వేసానండి. చాలా అంటే చాలా బాగా. ఇది మార్నింగ్ వచ్చేసి 5:30 ఆ టైంలో తీసాను. చూస్తున్నారు కదా పిండి ఎంత బాగా పొంగిందో, చాలా అంటే చాలా బాగా. కానీ ఇడ్లీలు అయితే మాత్రం తెల్లగా అయితే అస్సలు రావు. ఇప్పుడు పిండి ఏ కలర్లో ఉందో, కొంచెం జొన్నలు వైట్ ఏమి ఉండవు కదా, అదే కలర్లో ఇడ్లీ అనేది వస్తుంది. ఇప్పుడు పిండి బాగా పొంగిన తర్వాత దీంట్లో మీకు ఈ టైంలో సాల్ట్ వాటరు కావాలనుకుంటే యాడ్ చేసుకొని ఇంకా ప్లేట్స్లో వేసేసుకోవటమే. నేనైతే ఆల్రెడీ సాల్ట్ అవన్నీ నాకు సరిపడినంత నైటే వేసుకున్నా కాబట్టి నేను ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయటం లేదు. నేనైతే ప్లేట్కి ఆయిల్ ఏమీ రాయలేదండి, జస్ట్ అంతే పెట్టేస్తున్నా. ముందే ఇడ్లీ పాత్రని హీట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్స్ అన్నీ దాంట్లో పెట్టేసేసి నార్మల్ ఇడ్లీ లాగే ఉడికించుకోవటమేనండి. మధ్యలో మూత తీసి ఇట్లా చూస్తున్నారు కదా, చేతులకి ఏమీ కాకుండా ఉంటే మన ఇడ్లీ అనేది రెడీ అయిపోయినట్టే. ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే ఇక ఇడ్లీ అనేది చాలా ఈజీగా వస్తాయి. పిండి మాత్రం మరీ పెద్దగా మాత్రం వేయొద్దు. ఒక్కొక్కసారి ఏంటంటే మంచిగా అనిపించవు కదా, అందుకోసం అని చెప్పేసి నేను పిండి కొంచెంగా వేసుకొని ఇడ్లీ చేశానండి, నార్మల్గా కాకుండా. చూస్తున్నారు కదా ఇడ్లీ ఎంత స్మూత్ ఉన్నాయో, దూదుల్లాగా. నార్మల్ ఇడ్లీ కన్నా టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి. మా ఇంట్లో అయితే అందరికీ నచ్చాయి. ఓకేనా అండి? ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపో